వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఓకే. మే నెల అంతా కూడా అద్భుతంగానే ఉంది వారికి. మే నెలలో శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు, ఓకే. స్వస్థానం అది. ఓకే. అలాగే ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో ఆ వెళ్ళబోతున్నారు ఆయన. ఎప్పుడు? ఈ నెల ఆఖరికి వెళ్తారు, అంటే ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు వెళ్తారు. మనం మే 31 వరకు మాట్లాడుకుంటున్నాం. అవును. అప్పటి వరకు గురుబలం చాలా బాగుంది. ఓకే. ఇటు లాభస్థానంలో శని గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు మాస ప్రారంభంలోనే. ఇంతవరకు చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలని. ఓకే. ఇంకా చంద్రుని యొక్క గమనం కూడా షష్టంలో ఉంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ జీవితాశయం నెరవేరిపోతుంది. ఓకే. మాస అంతంలో మారేటటువంటి గ్రహస్థితి. బుధుడు ద్వితీయంలోకి వస్తున్నారు, శుక్రాచార్యుల వారు ద్వితీయంలోకి వస్తున్నారు, గురువు గారు కూడా కొన్నాళ్ళు ద్వితీయంలో ఉంటున్నారు, అంటే వీళ్ళతో కలిసి ఉంటున్నారు. లాభస్థానంలో శని గారు ఉన్నారు. ఓకే. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అది అసలు మాటలైన విషయం కదా. 5 గ్రహాలు బాగున్నాయి. బుధుడు బాగున్నారు, గురువు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, శని గారు బాగున్నారు. ఓకే. 5 గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.